అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈ విధంగా మీతో కలిసి ఆనందించడానికి, సంతోషించడానికి ప్రభువారు ఇచ్చిన మంచి కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలోనికి వెళ్దాము. చిన్న వచనాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని వాక్యంలోంచి మనం ఆలోచిస్తున్నప్పుడు సామెతల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనంలో ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఒకని హృదయంలోని విచారము దాన్ని కృంగచేయును, దయగలిగిన మాట దాన్ని సంతోషపెట్టును అని సామెతల గ్రంథకర్త సొలొమోను మహారాజు ఈ విధంగా వ్రాస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం ఏమేమి చెప్తుందంటే, మనిషిని యొక్క హృదయంలో ఏమున్నాయంటే అండి, విచారాలు. అవును కదండి. ఈరోజు మానవుని యొక్క హృదయంలో కానీ మన హృదయంలో కానీ చాలా రకాలైన విచారాలు కనబడుతూ ఉన్నాయి. ఒకటి ఆర్థిక పరిస్థితులు, రెండోది అనారోగ్య పరిస్థితులు, మూడోది మనం ఆలోచిస్తున్నప్పుడు భార్యాభర్తల మధ్య సమస్యలు, నాలుగోది మనం చూస్తున్నప్పుడు కుటుంబ సమస్యలు, లేకపోతే బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా సమస్యలు, ఎన్నో రకాలైన విచారాలు మానవుని జీవితంలో పట్టి పీడిస్తూ ఉన్నాయి. రెండోదిగా చాలా విషయాల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు పిల్లల విషయంలో కూడా చాలా రకాలైన విచారాలు కనబడుతూ ఉన్నాయి. ఈ విచారాలన్నీ ఎవరు తీరుస్తారని మానవుడు ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, దయగలిగిన మాట దాన్ని ఏం చేస్తుందంటండి, సంతోషపెడుతుందంటండి. ఈ లోకంలో ఎవరు దయగలిగిన మాట్లాడేవాళ్ళు ఎవ్వరూ ఈ లోకంలో కనపడలేదు. నాకు చాలామంది ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఓ పక్క భర్త విడిచిపెట్టాడు అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఆ భర్త గురించి మాట్లాడడానికి ఎవరైనా దయగా వస్తారు అంటే ఏమన్నారంటే, నువ్వు వదిలేసావు కాబట్టి నీ భర్త బయట తిరుగుతున్నాడు అనేవాళ్ళు ఉన్నారు, నీ పిల్లల్ని వదిలేసావు కనుక బయట తిరుగుతున్నారు అనేవాళ్ళు ఉన్నారు. దయగలిగిన మాట చెప్పి బిడ్డలను ఆదరించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఏమంటే దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, దయగలిగినట్లుగా మాట్లాడుతుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. దయగలిగిన మాట ఈ లోకంలో ఎవ్వరూ మాట్లాడేవారు లేరు. కానీ నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే ఆయన దయగా మాట్లాడే దేవుడు. మనం ఆలోచిస్తున్నప్పుడు ఏమండి, 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ, ఎన్నో విచారాలు ఆమె హృదయంలో ఉన్నాయి. కానీ ఆమె యేసును గుర్చిన మాట వింది, యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. రాగానే ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోగానే యేసు ప్రభు వారు అన్నారు, ఎవరు నన్ను ముట్టింది అనగానే దేవుని వాక్యాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన దయగలిగిన మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇంకా మనం ఆలోచిస్తున్నప్పుడు ఏమంటే 12 దెయ్యములు వదిలిపోయిన మరియను గురించి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఆలోచిస్తున్నప్పుడు అందరూ రాళ్ళు రువి చంపేయాలని ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ దేవుని మాట అంటే, అమ్మా నీకే శిక్ష నేను విధించను అంటే దయగలిగిన మాట మానవుని హృదయంలో ఏం కలిగిస్తుందంటే, సంతోషాన్ని కలిగిస్తుంది. ఈరోజు విచారంతో ఉన్నావా, దుఃఖంతో ఉన్నావా, సమస్యలతో ఉన్నావా, రకరకాల పరిస్థితుల్లో ఎవరికీ చెప్పుకోలేని బాధలతో ఉన్నావా, యేసయ్య దగ్గరికి రా. ఆయన నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని కలిగిస్తాడు. అలాంటి కృప ప్రభు మీకు మీ కుటుంబానికి అనుగ్రహించి మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రాలు తండ్రి. ఇంకో రకరకాల పరిస్థితుల్లో నీ ప్రజలు ఉన్నారు నాయన. దుఃఖంలో, బాధలో, సమస్యలలో, నిట్టూర్పుల్లో, వేదనలో, విచారాల్లో చాలామంది ప్రజలు ఉన్నారు. కానీ నీ దగ్గరికి వస్తే నువ్వు మాట్లాడేది దయగలిగిన మాట ప్రభా. ఎంతోమందితో దయగా మాట్లాడావు ప్రభా. ఎంతోమంది మీద కనికరము చూపించావు కనుక ప్రభా, బిడలు ఎవరైతే విచారాలతో ఉన్నారో, కష్టాలతో ఉన్నారో, సమస్యలతో ఉన్నారో వారందరి జీవితాల్లో మీరు అద్భుతాలు చేసి ఆశీర్వదించి దీవించి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు శక్తిగల నామమున నడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.